ఏపీలో పెన్షనర్లకు అలర్ట్. కీలక మార్పులు మే నుంచి అమలు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు పెన్షన్ దరఖాస్తులకు ఫిజికల్గా సమర్పించే విధానం అమల్లో ఉండగా మే 1వ తేదీ నుంచి ఇక అంతా ఆన్లైన్లోనే జరుగునుంది. పెన్షన్ ప్రపోజల్స్ పెన్షన్ కేసులు ప్రాసెసింగ్ను మే 1 నుంచి నిధి పోర్టల్ ద్వారా మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం చేరదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షనర్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిజికల్ అప్లికేషన్లకు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి మే 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసులు పరిశీలనతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బిపిఎస్ అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పెన్షనర్లు ప్రపోజల్స్కు సంబంధించి ప్రస్తుతం కాగితాల రూపంలో దరఖాస్తు విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ విధానంలో పెన్షన్ ప్రపోజల్స్ను అధికారులు అంగీకరిస్తారు. మే 1 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్లు స్వీకరించరు. మే 1వ తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో నిధి పోర్టల్ ద్వారానే సమర్పించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న కాగితపు దరఖాస్తులను ఈ నెలాఖరులోపు సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాసెసింగ్లో జాప్యాన్ని నివారించడంతో పాటుగా పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానం తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం విధానంతో పోలిస్తే ఈ డిజిటల్ విధానంలో పెన్షనర్ ఫైల్ ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే తెలుసుకునే వీలుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. డిజిటల్ విధానంలో వేగంగా ఆమోదం పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల ప్రమేయం ఉండదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మే 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంపై ప్రభుత్వం శాఖల హెచ్ఓడీలకు, జిల్లా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ దగ్గర పడినట్లయితే అలాంటి ఉద్యోగాలు రిటైర్ కావడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వలన సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.